గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున యూత్ విభాగం నుంచి మాట్లాడుతున్నాం. మేము గత 4 నెలల నుండి కత్తి మహేష్ గారు ఇంటర్వ్యూలు, ఆయన పెట్టిన డిబేట్లు, టీవీ9 కండక్ట్ చేస్తున్న డిబేట్లు అన్నీ ఫాలో అవుతున్నాం. అయ్యా కత్తి మహేష్ గారు, మీరు ఎడ్యుకేటెడ్ అని చెప్తున్నారు. నేను ఒక గ్రాడ్యుయేట్గా అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఎడ్యుకేషన్ అనేది ఏంటి? మనిషికి విజ్ఞానం ఇస్తుంది. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నువ్వేంటి సమస్యకి సొల్యూషన్ ఎతకాలి. నువ్వే పెద్ద సమస్యలాగా మారి ఎవరో కోడిగుడ్లు కొడితే అక్కడ దగ్గరుండి పవన్ కళ్యాణ్ నీకు కొట్టించాడా? నీకెందుకయ్యా పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పడం? అసలు నీకు జ్ఞానం అనేది ఉందా? ఈ సభాముఖంగా నేను అడగదలుచుకున్నాను. నేను ఎడ్యుకేషన్ అనేది విజ్ఞానం. ఒక ప్రాబ్లం అయినప్పుడు సొల్యూషన్ ఎతకాలి. నువ్వే పెద్ద ప్రాబ్లం లాగా పెద్ద తలపోట్లా తయారయ్యావు. ఎవడైనా టీవీ పెట్టుకోవాలంటే ఒక న్యూస్, ఏదైనా మనకి ఒక న్యూస్ తెలియాలని చెప్పి పెట్టుకుంటారు. ఈ అణగారిన వర్గాలన్నీ నేను దళితుడిని అని చెప్పి నువ్వు ఆడుతున్న రాజకీయ నాటకాలు మాకు తెలియదు అనుకోకు. నీ వెనకాల ఏ పార్టీలు ఆడిస్తున్నాయో మా అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచైనా నీ ఆటలు అక్కడ ఆట కట్టించే నువ్వు దయచేసి ఆపి మానవత విలువలతో కూడుకున్న దళితుడిని అని చెప్పుకుని ఇతర దళితులు పరువు తీయొద్దని ఈ సభామూలంగా మీకు తెలియజేస్తున్నాను. వయసులో చిన్నవాడినైనా నీకన్నా ఎడ్యుకేటెడ్ కాకపోయినా నేను జ్ఞానంతో మాట్లాడుతున్నాను. నీకు ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది? ప్రాబ్లంని పెద్దది చేయొద్దు. పెద్దది చేస్తుంది ఎవరు? నీకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం ఏంటయ్యా? నీకు ఎవరైతే కోడిగుడ్లతో కొట్టారో వాడిని వెళ్ళి నువ్వు కేసు పెట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఈయన చేయించాడని అడుగుతావేంటి? కాబట్టి నీ చర్యలు ఒకసారి నీ మనస్సాక్షితో నువ్వు ఆలోచించుకుని దాన్ని ఇంకా ఎక్కడైనా ఆపుతావని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.